ముంబై ఇండియన్స్ ఈ సీజన్ మొత్తం దారుణంగా విఫలమవుతూ ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ చాలా నిరుత్సాహపడుతుంది. ముఖ్యంగా 11 మ్యాచ్లు ఆడి 8 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఈ టోర్నీ ఎలిమినేషన్ అంచున నిలబడింది. 5 టైమ్స్ ఛాంపియన్స్ ఉన్న ఈ జట్టు ఇప్పుడు ఇలా ఫెయిల్ అవడంతో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్లోనూ ఇటు రోహిత్ శర్మ ఫ్యాన్స్లోనూ నిరుత్సాహమే స్పష్టంగా కనపడుతుంది. ఇక ముంబై ఇండియన్స్ తదుపరి మ్యాచ్లు మే 6న SRH పై వాంకట్ స్టేడియంలో, మే 11న KKR పై ఈడెన్ గార్డెన్స్లో మరియు మే 17న LSG పై వాంకట్ స్టేడియంలో నెక్స్ట్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ మిగిలిన 3 మ్యాచెస్లో విజయం సాధించిన ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్కి వెళ్లడం చాలా కష్టమే. ప్రస్తుతం ముంబై 11 మ్యాచ్ల్లో 3 విజయాలతో 6 పాయింట్లు సాధించింది. మిగిలిన 3 మ్యాచ్ల్లో తప్పకుండా గెలవాలి, అప్పుడు 12 పాయింట్లు వస్తాయి. SRH మరియు లక్నో మిగతా మ్యాచ్లన్నీ ఓడిపోవాలి. అంతేకాదు RR మరియు KKR కాకుండా మిగిలిన అన్ని జట్లు 12 పాయింట్లు సాధించకూడదు. వీటితో పాటు నెట్ రన్ రేట్ కూడా ఎక్కువగా ఉంటే హార్దిక్ సేన ప్లే ఆఫ్స్కి వెళ్తుంది. ఇప్పటికీ 16 పాయింట్స్తో రాజస్థాన్ రాయల్స్ మొదటి స్థానంలో నిలవగా 14 పాయింట్లతో కోల్కతా నైట్ రైడర్స్ రెండో స్థానంలో కొనసాగుతుంది. ఇక 12 పాయింట్స్తో 3-4 స్థానాల్లో LSG మరియు SRH ఉన్నాయి. మోస్ట్ ప్రెస్టీజియస్ ఫ్రాంచైజీ కాంపిటీషన్లో నిలకపోవడం వెరీ సాడ్ మూమెంట్ గా ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇదిలా ఉండగా T20 వరల్డ్ కప్ ముంగిట టీమిండియా అభిమానుల్లో కలవరం మొదలైంది. రోహిత్ శర్మ నిన్న కోల్కతా మ్యాచ్ లో ఫీల్డింగ్ రాలేదు. ముంబై జట్టు రోహిత్ శర్మని ఇంపాక్ట్ ప్లేయర్ గా బ్యాటింగ్ దించింది. రోహిత్ వెన్నుముక సమస్యతో ఇబ్బంది పడుతున్నారట. కెప్టెన్ సమస్య తీవ్రం కాకూడదని అభిమానులు కోరుకుంటున్నారు. ఫ్రెండ్స్, వీడియో నెక్స్ట్ పాయింట్ కి వెళ్లే ముందు వీడియో చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాం కాబట్టి మీరు ఈ వీడియో లైక్ చేస్తే మాకు చాలా సపోర్ట్ గా ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ మంచి విజయాల బాటలో పయనిస్తుంది. స్టార్టింగ్ నుంచి దూకుడుగా ఉండి విజయాలు సాధించగా మిడిల్లో కొన్ని అపజయాలు కూడా ఎదురయ్యాయి. అయినప్పటికీ రాజస్థాన్ రాయల్ పై అద్భుత విజయంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. ఇదిలా ఉండగా ప్యాట్ కమిన్స్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మా బ్యాటర్ చాలా అద్భుతంగా ఆడుతున్నారు, అందుకే మేము విజయాలు సాధిస్తున్నాము. మా తదుపరి మ్యాచ్లో మరింత కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్తాము. ముఖ్యంగా బౌలర్స్ ఆట తీరు మరింత బలాన్ని చేకూర్చిందని చెప్పారు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో మేము ఊహించిన విధంగా విజయం సాధించాము. అంటే అది మా బౌలర్స్ గొప్పదనంగా భావిస్తున్నా. ముఖ్యంగా భువి తన క్లాస్ చూపించి మాకు మంచి విజయాన్ని అందించాడు. మా విజయాలలో నితీష్ రెడ్డి పాత్ర చాలా గొప్పది. చాలా కాన్ఫిడెంట్గా బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తాడు అని కమిన్స్ అభిప్రాయపడ్డాడు. 6వ తారీఖున జరిగే ముంబై ఇండియన్స్ మ్యాచ్లో గెలిచి ప్రతీకారం తీర్చుకుంటామని కమిన్స్ అన్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు చేరాలి, అందుకే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.